లోకేష్ గారు మీ అందరికీ సన్న బియ్యంతో పిల్లలకి అంత మునుపు ఉన్నటువంటి బియ్యం వేసి సన్న బియ్యం ఇస్తే ఇంతవరకు మధ్యాహ్న భోజనం చేయని పిల్లలు కూడా స్కూలుకు వచ్చి మధ్యాహ్న భోజనం చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను చెప్పిన ప్రకారం 2029కి 20 లక్షల ఉద్యోగాలు, ఇప్పటికే 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. నా ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రంలో చదువుకున్న యువతకు పని కల్పించాలి. ఈరోజు ఒక ప్రభుత్వంలో అన్ని ఉద్యోగాలు రావు, ఎక్కడా ప్రపంచంలో జరగలేదు. అభివృద్ధి జరగాలి, అభివృద్ధి వల్ల ఉద్యోగాలు వస్తాయి. అభివృద్ధి ఉద్యోగాలు వస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, సంక్షేమ కార్యక్రమాలు సుజావుగా జరుగుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ టీచర్లు ఉన్నారు. నేను ఒకటే మీ అందరికి గుర్తు చేస్తున్నా, విద్యా విధానంలో పెను మార్పులు వచ్చాయి. టెక్నాలజీ మారిపోయింది. మీ పిల్లలు మీకంటే ఇంటెలిజెంట్గా తయారైపోయారు. నేను ఇప్పుడు చూశాను, ఒక టీచర్ అయితే కడప నుంచి పిల్లలు తల్లిని కూర్చొని చదివించి ఈరోజు టీచర్ ఉద్యోగం వచ్చిందంటే అది పిల్లలకుండే తెలివితేటలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నాలెడ్జ్ పెరిగింది, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అందుకని విలువలతో కూడిన విద్యకు మీరందరూ దోహదం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మహిళల్ని ఏ విధంగా గౌరవించాలి, పెద్దల్ని ఏ విధంగా గౌరవించాలి, ఇలాంటివన్నీ కూడా స్కూల్ నుంచే ప్రారంభించాల్సిన అవసరం ఉంది. విలువలుండే దేశం భారతదేశం, కుటుంబ వ్యవస్థ గౌరవించే దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నైతిక విలువల్ని పెంచడం కోసం చాగంటి కోటేశ్వరరావు గారిని సలహాదారుగా నియమించాం. మీరందరూ కూడా ఆ పుస్తకాలు కానీ ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మిమ్మల్ని అందరినీ నేను కోరేది, మీరు పిల్లల్ని ఎప్పటికప్పుడు పర్ఫార్మెన్స్ బాగా ఇంప్రూవ్ చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అనేక మార్పులు వచ్చాయి. ఈరోజు మీరు మాట్లాడుతూ చూస్తే భవిష్యత్తు విద్య ఏ విధంగా మారుతుందో ఇప్పటి నుంచి మీరు ఆలోచించాలి. ఒకప్పుడు ఏదైనా సెటిలైట్ లాంచ్ చేయాలంటే అందరం శ్రీహరికోట వైపు చూసేవాళ్ళం. ఈరోజు ప్రైవేట్ సెక్టర్లో సెటిలైట్ లాంచ్ చేసి కమర్షియల్గా ఉపయోగించే పరిస్థితికి వస్తున్నాం. ఒకప్పుడు డ్రోన్ అంటే తెలిసేది కాదు, ఈరోజు డ్రోన్స్ కూడా డిఫెన్స్కి, సివిలియన్ అప్లికేషన్స్కి వచ్చే పరిస్థితి వచ్చింది. మీరందరూ చూస్తే ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 750 సర్వీసులు ప్రజలకు అందించే ఏకైక ప్రభుత్వం ఇక్కడుండే ఎన్డీఏ కూటమి. ఇది చూసి భారతదేశం కూడా రిప్లికేట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అదే సమయంలో జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడాలంటే మారిన పరిస్థితులకు అనుగుణంగా మీరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి టెక్నాలజీని కూడా అనుసంధానం చేసుకుని క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకు ఇవ్వగలిగితే చాలా మార్పులు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ నేను కోరేది, రేపటి నుంచి మీరందరూ ఉద్యోగాలకు వెళ్తున్నారు. మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీ పిల్లల మనోభావాల ప్రకారం ఇవి ఇప్పటివరకు అప్డేట్స్.